రాయలసీమలో భారీగా ఓటింగ్ జరిగింది. కడప జిల్లాలో గతంలో కంటే కూడా ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. కర్నూలు జిల్లాలో కూడా సేమ్ సీన్. అటు నంద్యాలలో గతంలో మాదిరిగానే పోల్ పర్సెంటేజ్ కనిపించింది. అనంతపురం, హిందూపురం, తిరుపతి, చిత్తూరులో గతం కన్నా కాస్త తగ్గింది పోలింగ్ పర్సెంటేజ్. నెల్లూరులో అయితే జనం పోటెత్తారు. గతం కంటే 1% ఎక్కువే అక్కడ నమోదు చేశారు. రాయలసీమలో అత్యధికంగా సత్యసాయి జిల్లాలో 82.77% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 75.83% పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో 78.72%, నంద్యాలలో 80.9%, అనంతపురంలో 79.25%, తిరుపతిలో 76.5%, చిత్తూరులో 82.65% పోలింగ్ నమోదయ్యాయి. రాయలసీమ వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ ని విశ్లేషించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, ఓవరాల్ గా చూస్తే రాయలసీమలో పోల్ పర్సెంటేజ్ గతంతో పోలిస్తే చాలా మెరుగ్గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే అత్యల్పంగా నమోదైన ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? That ink is a semi-permanent dye called the indelible ink. We are the sole manufacturers of this indelible ink. Don't try to repair something which is working. And if you have facial recognition, you can go vote in any booth anywhere based on where you are, and then it will be recorded that you can't vote anywhere else again. Can we retire indelible ink and use biometrics? Theoretically, my answer would be yes. This and more. Streaming on News 9 Plus. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈసారి రాయలసీమలో సగటును చూస్తే దాదాపుగా 2% అదనంగానే పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి రూరల్ ప్రాంతంతో పాటు అర్బన్లో కూడా విపరీతంగా పెరిగింది. మరి తిరుపతి ఒక్కటే చూస్తే గత 2019 ఎన్నికల్లో చూస్తే ఇక్కడ 56% ఉంది. అయితే ఈసారి 59.97% అంటే దాదాపుగా 60%కి రీచ్ అయ్యింది. అంటే ఖచ్చితంగా అర్బన్ ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనపరిచిన విషయం స్పష్టమవుతోంది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చారో వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. కాబట్టి నిన్న చాలా ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఇప్పటి వరకు కూడా ఆ శాతం అప్డేట్స్ ఇప్పటి వరకు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో పోలింగ్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటివరకు మనకు రాలేదు. అయితే ఇప్పటి వరకు మనం చూస్తే ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో గతంలో కంటే కూడా భిన్నంగా ఈసారి గణనీయంగానే పెరిగింది. దాదాపుగా సత్యసాయి కానీ, లేదంటే చిత్తూరు జిల్లా కానీ, లేదంటే నంద్యాల ఇలాంటి జిల్లాలో ఖచ్చితంగా 80%కి పైగానే పోల్ పర్సెంటేజ్ పెరిగింది. అంటే ఖచ్చితంగా ఓటర్లు పెద్ద ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపినట్టుగా స్పష్టమవుతోంది. దీనంతటికీ ప్రధాన కారణము ఓటు హక్కు విలువను పదే పదే ఎన్నికల అధికారంతో పాటు ప్రసార మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన కల్పించడం అన్నది ఒక స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే చాలా వరకు కూడా పోలింగ్ కేంద్రాలు కొన్ని చోట్ల సరైన వసతులు లేకపోయినా ఓటర్లు మాత్రం చాలా కసిగానే ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడంతోనే ఉదయం మనం చూస్తే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు, వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి మనకు చాలా ప్రాంతాల్లో కనిపించారు. అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో కూడా బారులు తీరిన క్యూ లైన్లే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించాయి. అంటే ఈ శాతం పెరగడానికి ప్రధాన కారణము ఓటు పట్ల ఆసక్తి కనపరిచినట్టుగా స్పష్టమవుతున్న కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు ఇప్పటి వరకు కూడా రిసెప్షన్ సెంటర్స్కి రాలేదు. అక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్స్ తరలి వెళ్లాల్సి ఉంది. ఇదంతా కూడా ఈరోజు మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతనే పూర్తి స్థాయిలో స్టాటిస్టిక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలో ఈసారి పోల్ పర్సెంటేజ్ పెరగడానికి ప్రధాన కారణము ఉపాధి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఓటింగ్లో పాల్గొనేందుకు అభ్యర్థులు, పార్టీలు ఇంట్రెస్ట్ చూపించడంతోనే ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగింది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ పెరగడంతో
అన్ని పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడము తమకు అనుకూలమని ఒక పార్టీ చెప్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఓటు వేశారని చెప్పేసి మరో పార్టీ చెప్తుంది. అంటే మరి పోల్ పర్సెంటేజ్ పెరగడము పార్టీలకు అనుకూలించే అంశమా, లేదంటే ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కలిగించే విధంగానే పోల్ పర్సెంటేజ్ పెరిగిందా అన్న దానిపై స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇదంతా కూడా కౌంటింగ్ సమయం రోజే ఖచ్చితంగా ఈ పోల్ పర్సెంటేజ్ పెరగడానికి రీజన్ ఏంటి అన్నది స్పష్టమయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.